నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించడం వైసీపీ వ్యతిరేకిస్తుంది. యువజన అధ్యక్షులు మేరుగనాథ్. జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించపోగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించడం పద్ధతి కాదు. సిపిఐ పార్టీ నాయకులు శరత్. బాపట్ల పట్టణంలో పట్టపగలే చోరీ జరిగింది. సూర్యలంక రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడి బజారులో నూతక్కి రామారావు అనే వ్యక్తి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం భోజన సమయంలో భోజనానికి వెళ్లగా అక్కడే ఉన్న ఐరన్ చేసే ఇస్త్రీ పెట్టిని ఓ వ్యక్తి ఆటోలో వచ్చి చాకచక్యంగా తస్కరించాడు. చోరీ పక్క షాప్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సుమారు దాని విలువ 10,000 రూపాయల వరకు ఉంటుందని బాధితుడు లబోదిబో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా పట్టపగలు పట్టడం నడిబొడ్డున ఈ విధంగా చోరీ జరగడం ఏంటని ప్రజలు విస్తుపోతున్నారు. చందోలు గ్రామంలో గల ప్రముఖ దేవాలయాలలో శ్రీ లింగోద్భవ స్వామి వారి దేవస్థానం, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ బగలముఖి అమ్మవారి దేవస్థానాలలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు విశిష్ట అలంకారం, ప్రత్యేక పూజలు, వచ్చిన భక్తులకు తీర్థప్రసాద వినియోగములు చేయనున్నట్లు వివరించారు. శ్రీ బగలముఖి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక అలంకరణతో పాటు ఉదయ సాయంకాలంలో విశేష పూజా కార్యక్రమాలు, ప్రతిరోజు చండీ హోమం, మూల నక్షత్రం రోజు చదువుకునే పిల్లలు అందరికీ పుస్తకాలు, పెన్నులు, పలకలు, చాక్లెట్లు అన్నీ కూడా దాతల సహకారంతో వితరణ జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి సందర్భంగా పూర్ణాహుతి జరిపి దాతలకు వేద ఆశీర్వచనం, శ్రీ అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం ఇవ్వబడుతుందన్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులు 50 మంది పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తెలియజేశారు. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం. మరి దశమహావిద్యలలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఆలయం శ్రీ బగళాముఖి అమ్మవారు. అటువంటి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు, అంటే 11 రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశిష్టమైనటువంటి అలంకరణ సంబంధించిన పూజా కార్యక్రమాలు, మరి వాటికి సంబంధించిన దేవతా హోమాలు ఇవన్నీ కూడా జరపబడతాయి. అలాగే సాయంత్రం ప్రతిరోజు కూడా చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల భక్తులు దేవస్థాన అకౌంట్కి 2,516 రూపాయలు చెల్లించి తమ గోత్రనామాతో నమోదు చేయించుకోండి. వారి గోత్రం పేర్ల మీద 10 రోజులు పూజా కార్యక్రమం జరపబడి చివరిలో పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారి వేదాశీర్వచనంతో పాటు వారికి అమ్మవారి చిత్రపటము, అలాగే శేషవస్త్రము కూడా ప్రసాదంగా ఇవ్వబడతాయి. ఆసక్తి గల భక్తులు దేవస్థానంతో సంప్రదించండి. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. స్వస్థ్ నారి కార్యక్రమ వైద్య పరీక్షలలో అధిక సంఖ్యలో మహిళలు వైద్య పరీక్షల్లో పాల్గొన్నారు. కార్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామ సచివాలయంలో స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, డాక్టర్ సిద్ధార్థ్, ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ రామకృష్ణ, ఆయుష్, డాక్టర్ రోషన్ ఆరా, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మాడ శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు గరిగంటి శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా టెస్ట్, క్యాన్సర్ టెస్ట్ మెయిన్గా చేయించుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా సబ్ సెంటర్ కూడా ఉంది. మీరు ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ డాక్టర్లు ఉంటారు. ఆ మెడిసిన్స్ మీరు షుగరు, బీపీ అందరికీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు ఇంతమంది సిబ్బంది మీ ఎదురుకు వచ్చారంటే మీ అందరూ కూడా ఈ హెల్త్ పరంగా వచ్చే ఇష్యూలు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పి ఆ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని అందరూ కూడా వైద్యపరంగా, ఆరోగ్యపరంగా ఉంచాలనే ఉద్దేశమే. కాబట్టి మీరందరూ కూడా మనం
ఆరోగ్యపరంగా ఉండాలంటే మన డబ్బు ఖర్చు కాకుండా ఉండాలంటే ఈ డాక్టర్లు చెప్పే సూచనలన్నింటినీ కూడా మీరు పాటించాలి. మహిళ ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అర్థం. దాని అర్థం అది హిందీ పదాలు అయ్యి. అలాంటి ఒక మంచి పదం, అలాంటి మంచి ఒక పేరుతో మరి దేశవ్యాప్తంగా మన ముందుకు రావడానికి భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి అభివృద్ధి చెందే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి మంచి ఒక ఆలోచనలతో మంచి కార్యక్రమాలను చేపట్టడం చాలా హర్షించదగిన విషయం. గుడి వేసేటప్పుడే ఆమోదం తాగించేవాళ్ళం పిల్లలకి, అదంతా పోయింది. కొత్త ట్రెడిషన్ వచ్చింది. పిల్లల దగ్గర నుంచే జబ్బులు స్టార్ట్ అయ్యాయి. అప్పట్లో ఆమోదం, వంట ఆమోదం అని చెప్పేసి ఉగ్గు వేసేవాళ్ళు. మీ అందరికీ తెలుసు, మీరు అందరూ పెద్దోళ్ళే. అంటే ఆయుర్వేదంలో అది ప్రాచీనంగా ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి అది వస్తూ ఉంది. పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ బ్రీత్ వరకు కూడా అది ఏం చేయాలి ఏంటి అనేది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు మీరు వెళ్తారు, ఇప్పుడు మునగాకు ఉంటుంది, మీరు పొలాల్లో మునగాకు రోజు చూస్తూనే ఉంటారు. దాంట్లో కావాల్సినంత పోషకాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ చెప్తున్నారు, అది రీసెర్చ్ చేసి అందరు డాక్టర్లు మునగాకు తినమంటున్నారు. కానీ మనం మునగాకు తినం. కరివేపాకు ఉంది, కరివేపాకు ఎవరు తినం. తర్వాత మీకు అందరికీ తెలుసు, గలిజేరు అని ఒకటి పెరుగుతూ ఉంటుంది గట్ల మీద. మీరు వెళ్ళినప్పుడు మాగాణ గట్ల మీద గలిజేరు అని పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. వాటిని ఇప్పుడు ఆ మొక్కల్ని ప్రాసెస్ చేసి వాటిని క్లీన్ చేసి ట్యాబ్లెట్లుగా మార్చి కిడ్నీ పేషెంట్లకు ఆ ట్యాబ్లెట్లు ఇస్తారు. అంటే ఆయుర్వేద శాస్త్రం అనేది మన జీవనంలో ముడిపడిందనమాట. మనం లేచిన దగ్గర నుంచి పొద్దున్న లెగుస్తాము, బ్రాహ్మీ ముహూర్తంలో మనం లెగవని చెప్తారు. బ్రాహ్మీ ముహూర్తం లెగుస్తాం. లెగవగానే ఏం చేస్తాం, మన టాయిలెట్స్కి వెళ్ళటం అవన్నీ మనకు చేసుకుంటాం. ఇప్పుడు ఆ టాయిలెట్కి వెళ్ళే పరిస్థితి చాలామందికి లేదు. ప్రతి 10 మందిలో 6గురికి మోషన్ ఫ్రీగా రాదు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కూడా డిఫరెంట్ ఫుడ్ తీసుకుంటున్నాం, తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోవట్లేదు. తద్వారా ఆ ఒక్క చిన్న ప్రాబ్లం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి అన్నమాట మనందరికీ. సో తర్వాత ఋతువులు అనేవి మన దాంట్లో ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మీరంతా రైతులే, మీరు పొలాలకు వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క ఫుడ్ తినాలి. అంటే ఆ ఫుడ్ని బట్టే, ఆ ఋతువుని బట్టి మనం ఆ ఫుడ్ తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు మనకు ఎలాంటి రోగాలు రావు. ఇది ఎలా తెలుస్తుంది సార్ మాకంటే, మీకు అసలు ఆయుర్వేదం గురించి ఎలాంటి అవగాహన లేదు. ఇక్కడ ప్యార్లీ అనే ఒక విలేజ్లో ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది. మా దగ్గర ఇవన్నీ చెప్తాం మేము. మా దగ్గర కనుక వస్తే రోజులో లేచి ఏం చేయాలి, ఋతువుల పరంగా ఏం చేయాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇది మందులు లేకుండా, మందు మింగకుండా. తర్వాత మేము యోగాసనాలు కూడా, మా దగ్గర గవర్నమెంట్ ఇచ్చినటువంటి యోగా నేర్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా మీకు యోగాసనాలు నేర్పించి మందుల జోలికి వెళ్లకుండా మంచి అలవాట్లు నేర్పే ఒక ప్రక్రియ అన్నమాట ఆయుర్వేదిక్ అంటే మందులు ఉంటాయి, అవసరమైనప్పుడు మాత్రమే మందులు ఆడుతూ ఉంటాం. సో అసలు మీకు చాలామందికి కూడా ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది ఒకటి ఉందని కూడా ఈ మండలంలో చాలామందికి తెలియదు. వసతులను మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియదు. చందోలు గ్రామంలో గల శ్రీ బగలముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ, వివాహం కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ దోషములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందోలు గ్రామంలోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ, పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుబ్ బేగ్ చందోలు, షేక్ జిలానీ, షేక్ బాషా, షేక్ ఇబ్రహీం బహదూర్ బాషా, రియాజ్ బేగ్, షేక్ హబీబ్, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చందోలు గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక నిరుపేద మహిళకి 10 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.
గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయిన పఠాన్ అహ్మద్ బాషా గారు అబ్దుల్ కలాం ఫౌండేషన్ని స్థాపించి 3 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుండాలని అల్లాహ్ను కోరుకుంటూ ఖురాన్లో చెప్తున్నారు, ఇహలోకంలో మీరు జమీన్ వాలేపై రహం కరో ఆస్మాన్ వాలా తుంపై రహం కర్తా. భగవద్గీత చెప్తుంది మానవ సేవే మాధవ సేవ. ఏదైతే బైబిల్లో చెప్తున్నారో ఇహలోకంలో మీరు చేసే సేవ పరలోకమునందు యేసు ప్రభు చేస్తారని ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ ఫౌండేషన్ యొక్క ప్రెసిడెంట్ గారికి, సభ్యులకి పేరు పేరున ధన్యవాదములు. మా యొక్క ముస్లిం సమైక్య వేదిక తరపున ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరిగినది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము కూడా స్థాపించి చేయాలని మాకు కూడా ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. కానీ చేస్తున్న సేవకి ప్రతి ఒక్క పేరు పేరు కుటుంబ సభ్యులకి మరియు ఈ సేవ చేస్తున్న ట్రస్ట్ వాళ్ళకి. జిల్లా కేంద్ర బాపట్లలో జరిగిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి కర్లపాలెం మండలం నుంచి వైసీపీ యువజన విభాగం నేతలు డి జయభారత్ రెడ్డి, చిక్కాల సాగర్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ బాపట్లలో జరిగే నిరసన కార్యక్రమంకు ద్విచక్ర వాహనాలపై వెళుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసే పద్ధతిని వ్యతిరేకిస్తూ ఈరోజు తలపెట్టిన చలో మెడికల్ కాలేజీకి బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీకి కర్లపాలెం మండలం నుంచి యువకుల నిరసన తెలిపేయడానికి మండలాధ్యక్షులు చిక్కాల సాగర్ ఆధ్వర్యంలో బయలుదేరారు. చంద్రబాబు గారు మొదలుపెట్టిన ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న కాలనీలో ప్రజలు ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులు ఒక్కొక్కటి కూడా జరగని పరిస్థితిలో ఉంది. మున్సిపల్ అధికారులు తీసుకున్న తాజా చర్యల వలన ప్రజల్లో ఆగ్రహం రేగుతోంది. గత ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన కరెంటు ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించి వేరే చోటుకు మార్చడం ప్రారంభించడంతో ఆ కాలనీలో నివసిస్తున్న 1500 కుటుంబాలు చీకట్లో మునిగిపోతున్నాయి. ఇళ్లు ఇచ్చామనే పేరుతో ఓటు కోసం వాడుకున్నారే కానీ అభివృద్ధి పనులు ఒక్కటి చేయలేదు అని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు లేవు, పారిశుద్ధ్యం లేదు, నీటి సదుపాయం లేదు, కనీసం కరెంటు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లను కూడా తొలగిస్తారా? ఇది అభివృద్ధి కాదు, నిర్లక్ష్యం, ప్రజలను అంధకారంలోకి నెట్టే కుట్ర అని అంటున్నారు. స్థానికులు అధికారుల తీరు పట్ల తీవ్రంగా స్పందిస్తూ జగనన్న కాలనీకి న్యాయం చేయకపోతే మేము ఆందోళన తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు. సిపిఐ పార్టీ నాయకులు శరత్ మాట్లాడుతూ కనీస వసతులు ఏర్పాటు చేయకపోగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినవి కూడా తీసుకువెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అధికారులు, అధికార పార్టీ అధినేతలు స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించి తగిన న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే కనీసం మౌలిక వసతులు కల్పించకపోగా ఉన్న వసతులను కూడా తొలగించాలని చూస్తే సహించేది లేదని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, ఎన్టీఆర్ కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. కాలనీలో ఎన్ని ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్ల ప్రకారం మేము ప్లాట్ఫారం వేసాము, ట్రాన్స్ఫారం వేసాము. ఇప్పుడు అన్ని ఇల్లు లేవు, అన్ని మీటర్లు లేవు, చాలా మంది కరెంటు బిల్లు కట్టడం లేదు, కాబట్టి మేము తొలగిస్తున్నామని చెప్పారు. ఆయన చెప్పే మాట చెప్తానండి. మేము కాబట్టి అంత రాలేదు కాబట్టి కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి మేము ఇప్పుడు తగ్గిస్తున్నాము. మమ్మల్ని అడుగుతున్నారు ఆ కాలనీలో రోడ్డులు లేవు, మంచినీళ్ళు లేవు, మిగతా గురించి మీరేం మాట్లాడుతున్నారు? ఇవి మా ఆస్తి, కరెంట్ అనేది మా ఆస్తి, మా వస్తువు నాది, నా వస్తువు నేను తీసుకెళ్తాను అన్నాడు. శరత్ గారు అడిగారు, నీ వస్తువు ఏందయ్యా? ఇది పబ్లిక్, నువ్వు పబ్లిక్ సర్వెంట్వి, మా అందరికీ సేవ చేయాలి, నువ్వు ఎట్లా చేసుకెళ్తావు? నువ్వు వచ్చి ఇక్కడ ప్రజానీకం చెప్పి మేమేమి నీకు ఇబ్బంది కలిగించము, 1 మీటర్కి కరెంటు తగ్గదు, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇన్ని మీటర్, ఇన్ని ఇళ్ళకి ఇన్ని ట్రాన్స్ఫర్లు అవసరం అవుతాయి అని చెప్పి ఒప్పించి తీసుకెళ్ళదప్పితే ఇప్పుడు తీసుకెళ్ళడానికి వీలు లేదు అని మనం చెప్పాము. మనం చెప్పే విషయం ఏంటంటే ఈ కాలనీ నిర్మాణంలో ఎస్టిమేషన్ ప్రకారం మీటర్లు అదేవిధంగా ట్రాన్స్ఫర్లు వేశారు కాబట్టి ఆ ప్రకారంగా కొనసాగించాలి. మీటర్లు తగ్గిస్తే మేము ఒప్పుకోము, కొద్దిళ్ళే ఉన్నాయంటున్నారు, మిగతా వాళ్ళు కూడా చిన్నగా నిదానంగా కట్టుకుంటారు కాబట్టి దాన్ని కొనసాగించాలి అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఏదైతే పేట జగనన్న కాలనీ ఉందో ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకి విద్యుత్ సౌకర్యాన్ని గతంలో ప్రభుత్వాలు కల్పించినాయి.
ఆ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వాలు ఇక్కడ కుంటి సాకులు చెప్పి మీటర్లు ప్రజలు ఉండలేదు, మీటర్లు బిల్లులు కట్టలేదని చెప్పేసి కుంటి సాకులు చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో వాటిని అక్రమంగా తొలగించి వాళ్ళు మా ఆస్తి మేము తీసుకెళ్తామని చెప్పేసి ఏడీ గారు డిఈ గారు మాట్లాడుతున్న వైఖరి. మేము ప్రజా పక్షాన మాట్లాడుతుంది ఏంటంటే సిపిఎంగా ఈ ప్రజలకు ఏదైతే ఇక్కడ వేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దీనికి సంబంధించి యథావిధిగా ట్రాన్స్ఫర్లు ఇక్కడే ఉండాలి. ఈ ట్రాన్స్ఫర్లు తీసేయడం ద్వారా వీళ్ళకి దానికి వచ్చే వోల్టేజ్ తగ్గుతుంది, ఇతర అంశాల్లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉండిద్ది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు లేవు, గతంలో రోడ్లకు సంబంధించి అడిగాము, వాటర్ సమస్య ఉంది, వాటర్ సమస్య కూడా అడిగాము. పాలకులకు కూడా మేము చెబుతుంది ఏంటంటే అధికారులకి పాలకులకి ఈ ప్రజలు కాదా, వీళ్ళు మీ దృష్టిలో లేరా? గత ప్రభుత్వంలో ఇస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు పనిచేయరా? అధికారులైనా సరే రాజకీయ నాయకులైనా సరే ఎన్నో నెలల నుంచి సంవత్సరాలు పెట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు తెకాల వర్షాలకి నీళ్ళలో ప్రజలు తిరగలేక నడవలేక పాములతో దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ లేదు. ఈ సమస్యలు తోడు ఇప్పుడున్న కరెంట్ తీసేస్తామంటున్నారు. మా చేత బిల్లులు కట్టించుకుంటూ మాకు సేవలు చేయాల్సిన అధికారులు మమ్మల్ని ఏ విధంగా అయితే మేము ఓట్లేసి గెలిపించిన ప్రజా నాయకులు మమ్మల్ని పట్టించుకోకుండా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఈ సమస్యలను కనుక వెంటనే పరిష్కరించబోతే, తీసిన ట్రాన్స్ఫర్లు ఏదైతే ఇక్కడే మళ్ళీ వెంటనే నిలపబోతే మేమందరం కూడా ప్రజలందరినీ ఐక్యం చేసి మీ కార్యాలయాలన్నింటినీ ముట్టడి చేసి రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు చేసి మా హక్కుల్ని సాధించుకుంటామని చెప్పేసి సిపిఎం పార్టీ బాపట్ల టౌన్గా మేము విజ్ఞప్తి చేస్తాం. భవనంవారిపాలెం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని భవనంవారిపాలెం మాజీ సర్పంచ్ భవనం బసివిరెడ్డి డిమాండ్ చేశారు. భవనంవారిపాలెం గ్రామస్తులకు ప్రభుత్వ వైద్యం అందరినీ ద్రాక్షగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామంలో 2021 జనవరి 4వ తేదీన హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని ఆ గ్రామం మాజీ సర్పంచ్ భవనం బసివిరెడ్డి తెలిపారు. అయితే నిర్మాణ పనులను అసంపూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. నిర్మాణ పనుల విషయంలో అధికారులు సర్వా తీసుకొని హెల్త్ సెంటర్ను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 1985 సంవత్సరం నుంచి గ్రామంలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశామని, అయితే నేటి వరకు భవనంవారిపాలెం గ్రామస్తులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూలై నెలలో హెల్త్ సెంటర్ అసంపూర్తిగా ఉందనే విషయాన్ని పరిశీలించి హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, అయితే నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పరిశీలించి హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను పూర్తి చేసి భవనంవారిపాలెం గ్రామస్తులకు ప్రభుత్వ వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 15 కులాల వాళ్ళు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి వైద్యం కోసం చాలా ఇబ్బంది పడుతూ పేదరికంలో ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి పరశురామయ్య గారు డిఎంహెచ్ఓ ఉన్నప్పుడు దగ్గర నుంచి నేను సర్పంచ్ చేసిన కాడి నుంచి ఇక్కడ ప్రజా వైద్యశాల కోసం పోరాడుతూనే ఉండా. ఈ రోజుకి నెరవేరలేదు. 2021 జనవరి 4వ తారీఖున ఈ ఆయుష్మాన్ బాబు ఆరోగ్య మందిర్ అని చెప్పని పబ్లిక్ హెల్త్ సెంటర్ అని శంకుస్థాపన జరిగింది. అది 50% పని పూర్తి చేసి ఆగిపోయింది. నిధులు మాత్రం ఒక 8 లక్షల చిల్లర ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇంకొక 5 లక్షలు అయితే కానీ కంప్లీట్ కాదని చెప్పారు. మేము కలెక్టర్ గారికి 2/6/2025 కలెక్టర్ గారికి స్వయంగా వెళ్ళి గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చి, సార్ మా పంచాయతీని మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని చేసి పెట్టమని చెప్పి బిల్డింగ్ పూర్తి చేస్తూ ఇక్కడ ఆశా వర్కర్ భవనవారిపాలెం ఒకటి ఖాళీ ఉంది, పోస్ట్ ఉంది, దాన్ని కూడా వేస్తూ ఇక్కడ టెక్నీషియన్ లేడు, మేల్ కాంపౌండర్ లేరు కనుక మేల్ కాంపౌండర్ని, టెక్నీషియన్ని, పరికరాలు ఒక్క బీపీ షుగర్ తప్ప చేసే ఏమీ లేవు. ఇప్పటివరకు అంగన్వాడీ బిల్డింగ్లోనూ చెట్ల కింద వేరే సాట చేస్తూ ఉంటే ఇక్కడ ఉదయ్ భాస్కర్ రెడ్డి అనే ఆయన మా దాతృత్వంతో మా పంచాయతీ కమ్యూనిటీ హాల్ని కొంచెం శుభ్రం చేయించి తన సొంత ఖర్చులతో దాన్ని మొన్న ఈ మధ్య ఒక 20 రోజులు నెల రోజుల నాడు తీసుకొచ్చి ఇక్కడ జరగడం జరిగింది. ఇవాళ పెద్ద క్యాంపు, మెగా క్యాంపు జరుగుతుంది. వైద్యం, కేవలం వైద్యానికి న్యాయం ఈ రోజుకి జరగల. ఇప్పుడైనా ఈ కొత్త కలెక్టర్ గారు చేపిస్తారని ఆశిస్తున్నా. పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులకు గ్రామ పంచాయతీలో ఆదాయాన్ని పెంచుకునే వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ ఎంపీడీఓ అమర్తలూరు ఎలీషాబాబు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామ కార్యదర్శులు శిక్షణ పొందిన అంశాలను సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంపై పూర్తి అవగాహన కార్యక్రమాన్ని గ్రామ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు బండ్లమూడి సుజాత, పద్మావతి, శివకుమార్, నందకుమార్, ఎట్రా వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. మన పంచాయతీ ఓన్ సోర్సెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓన్ సోర్సెస్ అంటే మనకి ఇన్కమ్ని ఎలా మనం జనరేట్ చేసుకోవాలి, గ్రామ పంచాయతీ ఇన్కమ్ని ఎట్లా జనరేట్ చేసుకుని ఎట్లా పెంచుకోవాలనే దాని మీద 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీ అందరూ జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని మన ఎంఓటీస్ ఉన్నారు, శ్రీనివాసరెడ్డి, అలాగే శివకుమార్, అలాగే మన పవనం, వీళ్ళంతా మనకి క్లాసులు చెప్తారు. జాగ్రత్తగా మన సోర్సెస్ అంటే పంచాయతీ ఇన్కమ్ని ఎట్లా అచీవ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవడానికి, పంచాయతీ డెవలప్ చేసుకోవడానికి, అలాగే ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సప్లై కానీ, అట్లాగే మన శానిటేషన్ ప్రోగ్రామ్స్ చేయాలన్నా కానీ ఏదైనా ఇన్కమ్ ఉంటేనే పంచాయతీకి మనం ఏదైనా చేయగలం. పంచాయతీలు ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే మనం ఇన్కమ్ సోర్సెస్ అనేది మెయిన్. మనకి హౌస్ ట్యాక్స్ ఇన్కమ్ పెంచుకోవాలి. హౌస్ ట్యాక్స్ ఇన్కమ్ పెంచుకుని జాగ్రత్తగా కలెక్షన్ చేసుకోవాలి, పంచాయతీ జమ చేయాలి. దేశవ్యాప్త మహిళల ఆరోగ్యాలకు సంజీవని లాంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ తూతు మంత్రంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామ సచివాలయం ఆవరణలో జరిగిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు మినహా ప్రజలు హాజరు కాకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామ సచివాలయం వద్ద మమా అనిపించారు. ఈ కార్యక్రమం గురించి గ్రామస్తులకు అసలు తెలుసో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రమే పాల్గొని ప్రతిజ్ఞ చేసి ఫోటోలు తీయించుకోవడంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రజలకు తెలియజేసే విధంగా పత్రికా ముఖంగా మరియు వివిధ ప్రచార సాధనాల ద్వారా తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పీవీపాలెం మండలం కాజీపాలెంలో విజయదశమి సందర్భంగా పవన్ బజాజ్ ప్రొపరేటర్ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పవన్ బజాజ్ షోరూం బ్రాంచ్ ని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు, మాజీ సర్పంచ్ మంతెన రామచంద్రరాజు, కోసంపూడి దేవేంద్రరాజు, మద్దాల డేవిడ్, దెందుకూరి సత్యనారాయణరాజు, పిట్టు కృష్ణారెడ్డి, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో నిర్మాణం చేపడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మేరుగ నాగచంద్ అన్నారు. చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని 7 కళాశాలల్లో పూర్తి చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కళాశాలలో పూర్తయింది 2250 సీట్లు పేద విద్యార్థులు దక్కించుకుంటారని అన్నారు. పేదలకు ఉచిత వైద్యం కూడా అందుతుందని అన్నారు. పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపడితే పేద విద్యార్థులకు మెడికల్ చదువు దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనటువంటి పద్ధతిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చరిత్రహీనులుగా మిగిలిపోతుందని వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య అన్నారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే బాపట్ల మెడికల్ కళాశాల ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణం కోసం ఏదైతే అమలు చేసిందో అదే పద్ధతిని అమలు చేసి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలని చూస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో కేబినెట్ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఒక జియో తీసుకొచ్చింది.
పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటైజ్ చేస్తూ ఈ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేటైజ్ చేద్దామని చూస్తుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 100 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో దాదాపు 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ కేవలం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అందులో 7 కాలేజీలు పూర్తి చేశారు. అందులో 5 కాలేజీలు అడ్మిషన్లు కూడా జరిగినాయి. మిగతావన్నీ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వీటిని ప్రైవేట్ చేయటము దీన్ని మేము పూర్తిగా సమర్థించట్లేదు. దాదాపు ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు అంటే దాదాపు 2250 మెడికల్ సీట్లు ఏదైతే పేద విద్యార్థులు చదువుకుంటారో బడుగు బలహీన విద్యార్థులకు ఉపయోగపడతాయి. అలాంటి సీట్లను ప్రైవేట్ చేసి అమ్ముకుందామనే పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని మేము సమర్థించట్లేదు. అలాగే మెడికల్ కాలేజ్తో పాటు ఒక పవర్ హబ్ క్రియేట్ అయ్యి ఒక మెడికల్ కాలేజ్ సృష్టిస్తే దాంతోపాటు ఒక టీచింగ్ హాస్పిటల్ అనేది కూడా జిల్లాలో ఏర్పడుతుంది. ఈ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్తో పాటు ప్రజలకి ఇంకా ఎన్నో సర్వీసెస్ ఎలాగా మన ప్రైవేట్ లాగా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మనందరం ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ జరగకుండా మనందరం జాగ్రత్తగా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే స్టేట్ అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు యువజన విభాగం అధ్యక్షులు, అలాగే యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కిట్టు, అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నగారుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ చలో గవర్నమెంట్ కాలేజ్ అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అయితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో ఈరోజు 6 నియోజకవర్గాల అధ్యక్షులు, అలాగే మా జిల్లా అధ్యక్షులు నాగార్జున గారు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఏదైతే మెడికల్ కాలేజీ మీద నిర్ణయం తీసుకువచ్చారో అదే పద్ధతిని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని, అలా కొనసాగించిన మేర కూటమి ప్రభుత్వం ఎప్పటికీ జనాలు క్షమించలేని పరిస్థితిలో ఉంటారని చెప్పేసి, అలాగే ఎప్పటికైనా సరే ఈ కూటమి ఈ పీపీపీ పద్ధతి వెనక్కి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే నిర్ణయం చేశారో గవర్నమెంట్ పాలసీలో ప్రతి పేదవాడు చదువుకోవాలి, విద్యా వైద్యం అనే దీనిలో చేశారో ఆ విధంగా కొనసాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు కోరుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు యువజన విభాగానికి ఏ రోజు ఏ పిలిపించారు ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఆమరణ నిరాహార దీక్షకైనా సరే మేము సిద్ధమని చెప్పేసి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఈరోజు చరిత్రహీనులుగా ఈ విషయంలో నిలబడిపోతా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, బాపట్ల మండలంలోని బేతపూడి గ్రామానికి చెందిన ఆర్మీలో పనిచేస్తున్న మేడుబోయిన వెంకటదుర్గ నాగేంద్రరెడ్డి దేశం కోసం ప్రాణాలర్పించారు. మృతదేహాన్ని రాజస్థాన్ నుంచి బేతపూడి గ్రామానికి తీసుకువస్తున్నట్లు తాండ్ర సాంబశివరావు తెలిపారు. 2023 అక్టోబర్ 23వ తేదీన అగ్నివీర్గా ఆర్మీలో చేరానని అన్నారు. రాజస్థాన్ నుంచి మృతదేహాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని బీఫ్ మార్కెట్ పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పనులన్నీ మార్కెట్ కమిటీ ప్రకారం చెల్లింపులు చేస్తున్న బీఫ్ మార్కెట్ కు మాత్రం వివక్షత సెగ తప్పడం లేదు. 100 సంవత్సరాల నుంచి మార్కెట్ ప్రాంగణంలో బీఫ్ మాంస విక్రయాలు జరుగుతున్నాయి. పురపాలక సంఘం ఏర్పడక ముందు నుంచే బీఫ్ మాంస విక్రయాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉండడం విశేషం. బీఫ్ కొనుగోలుదారులు అందరూ కూడా సామాన్య మధ్యతరగతికి చెందిన వారు కావడం వల్ల ఈ విక్రయాల ప్రదేశంలో పురపాలక సంఘం ఎటువంటి పటిష్టమైన చర్యలు లేకపోవడం దురదృష్టకరం. బీఫ్ మాంస విక్రయాలు ఆనుకొని సులభ కాంప్లెక్స్ ఉండడం, డ్రైనేజ్ అధ్వానంగా దుర్వాసన వెదజల్లుతున్న పురపాలక సంఘానికి కనపడకపోవడం శోచనీయం. బీఫ్ మాంస విక్రయాల ప్రదేశానికి రావాలంటే కొనుగోలుదారుడు చేదరించుకునే దుస్థితి నెలకొనడం బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని మార్కెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పట్టణంలోని మధ్యతరగతి ప్రజలు అత్యధిక జనాభా బీఫ్ను ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి ప్రదేశంను పరిశుభ్రంగా ఉంచకుండా వివక్షత చూపడం మంచిది కాదని మాంసంను కొనుగోలు చేసే కొనుగోలుదారులు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను పీపీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించడం వైసీపీ వ్యతిరేకిస్తుంది. యువజన అధ్యక్షులు మేరుగనాథ్. జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించపోగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించడం పద్ధతి కాదు. సిపిఐ పార్టీ నాయకులు శరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.